తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నలందరికీ నాతోటి నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేశారు. మనకి ముఖ్యంగా 10 ఎకరాలు కలిగి ఉన్నటువంటి పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త ఇప్పుడే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులకు మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈరోజు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున కేవలం ఇటువంటి జిల్లాలలో ఇటువంటి గ్రామాలలో మాత్రమే ఈ రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తున్నట్టుగా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక అదేవిధంగా రైతన్నలు 10 ఎకరాలు పట్టగలిగినటువంటి సాగులో ఉన్నటువంటి మనకి అర్హులై ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు అసలు పంపిణీ చేస్తారా చెయ్యరా అన్న దానిపై మీకు ప్రూఫ్తో సహా ఇప్పుడే వచ్చిన తాజా సమాచారాన్ని తీసుకొని ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే అర్హులై ఉన్నప్పటికీ కూడా ఎకరం 2 ఎకరాలు 3, 4, 5, 6, 7, 8, 9 కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎకరాలలో ఇప్పటివరకు రైతు భరోసా నిధులు క్రెడిట్ కాకపోతే ఏం చేయాలి, వాళ్ళకి రైతు భరోసా డబ్బులు అసలు పంపిణీ చేస్తారా చెయ్యరా అన్న దానిపై మీకోసం అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది. అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్లోనైతే పెట్టుకొని ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేస్తే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి కీలకమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఇక అప్డేట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5,430 గ్రామాలలో మనకి కేవలం 54 లక్షల మంది రైతన్నల ఖాతాలలో మనకి ఇప్పటివరకు 5,499 కోట్ల వేల రూపాయలు అయితే ఇప్పటివరకు జమ చేయడం అయితే జరిగింది రైతన్నల ఖాతాలలో. ఇక మొత్తం 9,000 కోట్ల రూపాయలకు పైగా రైతు భరోసా నిధులు అనేది డబ్బులు అనేది విడుదల చేయాలి. ఇక దాంట్లో నుంచి ఇంకా 5,000 కోట్ల రూపాయలు అయితే జమ చేయాల్సిందిగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తోంది. సో ఇక తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఇక మిగిలిన 5,000 కోట్ల రూపాయలు కూడా మే నెల చివరి వారం వరకు ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయడానికైతే మేమైతే ప్రయత్నిస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు అన్ని గ్రామాలలో అన్ని జిల్లాలలో అర్హులై ఉన్నా కూడా రైతు భరోసా నిధులు ఇప్పటివరకు జమ కాని వారు ఎవరైనా ఉంటే వాళ్ళందరి ఖాతాలలో ఈరోజు ఆ నిధులు అనేది క్రెడిట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది తుమ్మల నాగేశ్వరరావు గారు. మనకి అదేవిధంగా ఎవరైతే రైతన్నల అర్హులై ఉన్నటువంటి రైతన్నలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మే నెల చివరి వారం వరకు రైతు భరోసా డబ్బులు ఖచ్చితంగా పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఏమాత్రం దిగులు పడద్దని కూడా చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి 10 ఎకరాలు పట్టగలిగి ఎవరైతే రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిపుణుల మనకైతే రీసెర్చ్ ప్రకారం వాళ్ళకి డబ్బులు అనేది పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు వీలైతలేదని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక వాళ్ళపైన మనకి రానున్న 2 వారాలలో మనకి జీవో అనేది విడుదల చేస్తారంట. 10 ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయాలా లేదా అన్నదానిపై. ఇక మొత్తంగా ఈరోజు అయితే ప్రతి ఒక్కరికి రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు డబ్బులు జమ కాని వారికి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారంట. అదేవిధంగా ఈ డబ్బులు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్స్ అనేది అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నట్లయితే అందరికంటే ముందుగా మీ ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.